రోజువారీ జీవితంలో ఆర్థిక లావాదేవీలు నిత్యకృత్యంగా మారాయి. బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు లేదా డిజిటల్ పేమెంట్ల సేవల ద్వారా ఈ లావాదేవీలు జరుగుతున్నాయి. టెక్నాలజీ వల్ల ఈ సేవలు సులభమైనప్పటికీ సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. బ్యాంకు లేదా సంబంధిత సంస్థకు ఫిర్యాదు చేసినా సరైన స్పందన లభించకపోవడం లేదా సరైన విధంగా పరిష్కారం దొరకడం కొంచెం కష్టం. ఈ సమస్యలను పరిష్కరించేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ తన కంప్లైంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆన్లైన్ పోర్టల్ ద్వారా ఉచిత సేవలను అందిస్తోంది. ఈ పోర్టల్ ద్వారా బ్యాంకింగ్, ఎన్బిఎఫ్సి లేదా డిజిటల్ పేమెంట్ సంబంధిత సమస్యలను సులభంగా ఫిర్యాదు చేసి పరిష్కారం పొందవచ్చు. ముందుగా సేవల్లో లోపం ఉంటే సంబంధిత బ్యాంక్, ఎన్బిఎఫ్సి లేదా డిజిటల్ పేమెంట్ సంస్థకు ఫిర్యాదు చేయాలి. ఈ ఫిర్యాదుకు 30 రోజుల్లో స్పందన రాకపోతే లేదా స్పందన సంతృప్తికరంగా లేకపోతే https://cms.rbi.org.in వెబ్సైట్ ద్వారా ఆర్బీఐకి నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు చేయడానికి ఫిర్యాదుదారుడి పేరు, ఫోన్ నెంబర్, చిరునామా, సమస్య ఉన్న బ్యాంక్ లేదా సంస్థ వివరాలు, సమస్యకు సంబంధించిన పూర్తి సమాచారం, బ్యాంకుతో జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలు, రెఫరెన్స్ నెంబర్లు, స్క్రీన్షాట్లు వంటి సాక్ష్యాలను అప్లోడ్ చేయాలి. ఈ వివరాల ఆధారంగా ఒక రెఫరెన్స్ నెంబర్ జనరేట్ అవుతుంది. దీన్ని ఉపయోగించి ఫిర్యాదు స్థితిని ట్రాక్ చేయవచ్చు. ఆర్బీఐకి ఫిర్యాదు అందిన వెంటనే అది సంబంధిత సంస్థకు పంపిస్తారు. సంస్థ నిర్ణీత గడువులో స్పందించాలి. స్పందన రాకపోతే లేదా సమస్య పరిష్కారం కాకపోతే బ్యాంకింగ్ అంబుడ్స్మన్ రంగంలోకి దిగుతాడు. అవసరమైతే అంబుడ్స్మన్ ఫిర్యాదుదారుడి నుంచి మరింత సమాచారం కోరవచ్చు లేదా ఫిర్యాదుదారుడు సంస్థ మధ్య మధ్యవర్తిత్వం వహించి సమస్యను పరిష్కరిస్తాడు. సిఎంఎస్ పోర్టల్ ద్వారా వచ్చే చాలా ఫిర్యాదులు 30 రోజుల్లో పరిష్కారం అవుతాయి. మధ్యవర్తిత్వం విఫలమైతే అంబుడ్స్మన్ తన నిర్ణయాన్ని వెలువరిస్తాడు. దాన్ని సంస్థ నెల రోజుల్లో అమలు చేయాలి. ఈ నిర్ణయం సంతృప్తికరంగా లేకపోతే ఫిర్యాదుదారుడు 30 రోజుల్లో ఆర్బీఐ అప్లేట్ అథారిటీకి అప్పీల్ చేయవచ్చు. అప్పీల్ తీర్పు కూడా నచ్చకపోతే కన్స్యూమర్ కోర్ట్ లేదా న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. ఈ ఆర్బీఐ సిఎంఎస్ పోర్టల్ సేవలు పూర్తిగా ఉచితం. ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. బ్యాంకు కార్యాలయాలకు వెళ్లకుండానే ఇంటి నుంచి ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు చేయగల అంశాల్లో సేవా లోపాలు, చెల్లింపుల్లో ఆలస్యం, అనధికార డెబిట్లు, ఏటీఎం లేదా యూపీఐ లావాదేవీల వైఫల్యం, రుణాల మంజూరు లేదా చెల్లింపు సమస్యలు, పొరపాటున డెబిట్ చేసిన మొత్తాన్ని రీఫండ్ చేయకపోవడం వంటివి ఉన్నాయి. ఈ సేవలు బ్యాంకులు, ఎన్బిఎఫ్సిలు, ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ వంటి ఆర్బీఐ నియంత్రణలో ఉన్న సంస్థలకు వర్తిస్తాయి. ఈ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయడం సులభమే కాక రెఫరెన్స్ నెంబర్తో ఫిర్యాదు స్థితిని ట్రాక్ చేయడం వల్ల పారదర్శకత కూడా ఉంటుంది. ఈ విధానం ఖాతాదారులకు తమ ఆర్థిక సమస్యలను త్వరగా, ఉచితంగా పరిష్కరించుకునే అవకాశాన్ని అందిస్తుంది.